నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో వస్తున్న నూతన సాంకేతిక శాస్త్రీయ విషయాలను ఎప్పటికప్పుడు రైతులకు అందజేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ కంది సాగులో మెళకువలు, ప్రత్తిలో సస్యరక్షణ, చెరువుల కింద భూగర్భ జలాల వినియోగం. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న పప్పు దినుసులలో కంది ముఖ్యమైనది. ప్రస్తుతం మన రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులలో కంది సాగు ఎంతో మేలైనది. రబీ కంది సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే పాటించాల్సిన మెలకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కంది పంటను దాదాపు 11 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కందిని సాధారణంగా తొలకరి పంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగు చేస్తుంటారు. కందిని రబీలో కూడా పండించవచ్చు. అయితే రబీలో కందిని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో సాగు చేయాలి. అవి తొలకరిలో ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాలు, అధిక వర్షాలకు, బెట్టకు, మొదటి పంట పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాలలో కందిని సాగు చేయాలి. రబీ కంది సాగుకు అనువైన రకాలు LRG 30, LRG 41, MRG 66. రబీలో కంది విత్తనాన్ని సెప్టెంబర్ నెలల్లో విత్తుకోవాలి. 1 ఎకరం రబీ కంది సాగుకు 6 నుండి 8 కిలోల విత్తనం అవసరం. అయితే విత్తే ముందు విత్తనాన్ని రైజోబియంతో కలిపి విత్తన శుద్ధి చేస్తే అధిక దిగుబడిని పొందవచ్చు. రబీలో కంది విత్తనాన్ని మొక్కకు మొక్కకు మధ్య 45 నుండి 90 సెంటీమీటర్లు, వరుసల మధ్య 10 సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవాలి. రబీ కంది సాగులో చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం వేసుకోవాలి. రబీ కందికి 2 తేలికపాటి తడులు ఇవ్వాలి. ఈ తడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి, కాయదశలో మరోసారి ఇవ్వాలి. 1 ఎకరా కంది సాగులో కలుపు నివారణకు 1 లీటర్ పెండిమిథాలిన్ లేదా లీటర్ అలాక్లోర్ విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చెయ్యాలి. అలాగే విత్తిన 30-60 రోజులప్పుడు గుంటతో గాని గొర్రుతో గాని అంతర కృషి చెయ్యాలి. ఖరీఫ్ కందితో పోల్చుకుంటే రబీ కందిలో కొమ్మలు, కాయ గింజల పరిమాణం తగ్గడంతో పాటు చీడపీడల బెడద కూడా తక్కువ. రబీ కంది సాగులో పాటించవలసిన మెళకువల గురించి శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం. అంటే కందిని జనరల్గా ఏంటంటే ఖరీఫ్లో ఏదైనా మన పంట వేసి చెడు అంటే దాన్ని సరైన దిగుబడి రానప్పుడు, లేకపోతే ఖరీఫ్లో స్వల్పకాలిక రకాలు వేసి అక్టోబర్లో ప్రాంతంలో మనకు నేల ఖాళీ ఉన్నప్పుడు కానీ వేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే జనరల్గా రబీ కంది వేసినప్పుడు మనం ముఖ్యంగా గమనించినట్టయితే ఖరీఫ్ కందికి రబీ కందికి తేడా ఏంటంటే, ఖరీఫ్లో మనం జూన్ జూలైలో వేసినప్పుడు మొక్క బాగా ఎత్తుగా ఎదిగి ఆల్మోస్ట్ 2 మీటర్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఎత్తు పెరగడం వల్ల వచ్చే ఈ శనగపచ్చ పురుగు కానీ మరొక మచ్చల పురుగు లాంటి తెగుళ్లను మనం నివారించుకోవడానికి, పిచికారి చేయడానికి రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు. అది ఇది దృష్టిలో ఉంచుకొని, అంటే ఇంకొక ముఖ్యమైన విషయం మనము గమనించినట్టయితే ఈ ఖరీఫ్లో 170 నుంచి 180 రోజులకు వచ్చే రకాలన్నీ కూడా, అంటే మనం జూన్ జూలైలో వేసినప్పుడు జనరల్గా డిసెంబర్ ఎండింగ్, జనవరి ఎండింగ్కు కోతకు వస్తాయి. ఈ రకాలన్నీ కూడా రబీలో వేసినప్పుడు, అంటే రబీలో ఏంటంటే ముఖ్యంగా మన సెప్టెంబర్ 2వ పక్షం నుండి అక్టోబర్ 1వ పక్షం వరకు వేయడానికి అనుకూలమైనది. ఈ టైంలో వేసినప్పుడు మొక్క ఎత్తు 1.2 మీటర్ల వరకు పెరుగుతుంది. అంటే ఎక్కువ ఎత్తు పెరగదు కాబట్టి ఇక్కడ మనకు పిచికారీ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రబీలో వేసిన కంది పూతకు రావడానికి జనరల్గా 3 నెలలు టైం పడుతుంది, 2.5 నుంచి 3 నెలలు టైం పడుతుంది. అది డిసెంబర్ ఆఖరి తర్వాతనే పూతకు వస్తుంది. కాబట్టి ఆ టైంకు కందిలో అతి ప్రధానమైన సమస్య అయిన శనగపచ్చ పురుగును మనము పెద్దగా ఉధృతి కూడా చాలా తక్కువ ఉంటుంది. పెద్దగా మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం రబీ కంది విషయానికి వస్తే. అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, రబీ కందిలో మనం 3 నుంచి 4 మామూలుగా తేలికపాటి నెలలు అయితే 3 నుంచి 4 తడులు, కొంచెం మధ్యస్థమైన రేటు అయితే ఇంకా కొంచెం తక్కువ తడులతో కూడా పంటను మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఖరీఫ్కు రబీకి ముఖ్యంగా గమనిక ఏంటంటే, ఖరీఫ్లో మనకు 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. రబీలో 6 నుంచి 8 కిలోల వరకు కూడా మనం వేసుకునే రకాన్ని బట్టి వేసుకోవాల్సి వస్తుంది. ఖరీఫ్లో వేసే దాదాపు అన్ని రకాలు, అంటే ICPL 85063 కానీ, ఆశా కానీ, LRG 30, పల్నాడు, PRG 158,
అలాంటి రకాలను అన్నింటి కూడా రబీలో వేసుకోవచ్చు. ఖరీఫ్లో అంటే ఇందాక చెప్పినట్టు 180 రోజుల పంట కాలం దాదాపు 120 రోజులకు తగ్గిపోతుంది, 120 నుంచి 130 రోజులకు. ఇది మన ముఖ్యమైన అది అన్నట్టు. ఇంకొకటి దీనికి వచ్చినప్పుడు ఏంటంటే స్పేసింగ్ కూడా, అంటే మన విత్తనం రేటు మనం పెంచుతున్నాం, అంటే 2 కిలోల నుంచి 6 నుంచి 7 కిలోల వరకు పెంచుతున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మొక్కకు వరుసల మధ్య దాదాపు ఖరీఫ్లో అయితే మన మహబూబ్నగర్ జిల్లా ఈ యొక్క మండలంలో 4 నుంచి 6 ఫీట్ల మధ్య వరుసకు మొక్కల మధ్య 10 నుంచి 20 సెంటీమీటర్ల గ్యాప్తో నాటుతాం. అదే ఈ రబీ కందిలో అయితే నాగలి వెనకాల జనరల్గా విత్తనాలు వేసుకుంటూ వెళ్తాం. అంటే వరుసల్లో 2 వరుసల మధ్య దూరము 45 నుంచి 60 సెంటీమీటర్లు నేలను బట్టి. అదే వరుసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అంటే మిగతా కలుపు యజమాని విషయానికి వస్తే ఖరీఫ్లో లాగానే రబీలో కూడా పెండి మిథలాన్ 30% ఈసీని మనం విత్తిన 45 గంటల లోపల మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ యొక్క కలుపును 30 రోజుల వరకు సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే 20-25 రోజుల మధ్యలో మనము అంతర కృషి చేయలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు వర్షాలు ఎక్కువ ఉండి, అక్టోబర్లో మనకు వర్షాలు ఎక్కువ ఉంటాయి, ఆ టైంలో ఒకవేళ వర్షాలు ఎక్కువ ఉండి మనం అంతర కృషి చేయలేని పరిస్థితిలో ఉంటే పైరిజోసల్ఫరాన్ ఇథైల్ అనే ఒక మందు, దీని మార్కెట్లో పర్సూట్ అని రకరకాల పేర్లతో మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇది 250 ml 1 లీటర్కు మనము స్ప్రే చేసినట్టయితే కొంతవరకు మనకు కందిలో వచ్చే కలుపును నివారించుకుంటాం. ముఖ్యంగా 25 రోజులు అంటే ఆ టైంలో గడ్డి 4 నుంచి 6 ఆకుల మధ్యలో ఉన్నప్పుడు ఇది సమర్థవంతంగా నిలుస్తుంది. బట్ ఎన్ని కలుపు మందులు వాడినప్పటికీ కూడా రైతులు ఖచ్చితంగా అంతర్కృషి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతర్కృషి చేయడం వల్ల ఈ యొక్క తేమ సంరక్షించుకోవడం, నేల గుల్లబారడం వల్ల మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది. ఇది ముఖ్యంగా గమనించాల్సింది. ఈ విధంగా రబీ కంది సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. మన రాష్ట్రంలో పండిస్తున్న వాణిజ్య పంటల్లో ప్రతి ఒక్కటి తెల్ల బంగారంగా పిలువబడే ప్రత్తిలో అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రత్తిలో సస్యరక్షణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పత్తిని సాగు చేయు రైతులు ఆశించిన అధిక దిగుబడులను పొందాలంటే రకాల ఎంపిక, విత్తన శుద్ధి, నీటి, ఎరువుల యాజమాన్యం మరియు సస్యరక్షణ వంటి మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్తిని ఆశించి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే చీడపీడల్లో రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగులు, వేరుకుళ్ళు తెగులు, నల్లమచ్చ తెగులు ముఖ్యమైనవి. రసం పీల్చే పురుగులలో పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు ముఖ్యమైనవి. ఇవి మొగ్గను ఆశించి ఆకులపై రసాన్ని పీల్చి పంటను నష్టపరుస్తాయి. వీటి నివారణకు గాను 200 SL ఇమిడాక్లోప్రిడ్ మరియు నీరు 1:20 నిష్పత్తుల్లో కలిపిన ద్రావణంను విత్తిన 20, 40, 60 రోజులలో మొక్క లేత కాండానికి బ్రష్తో పూస్తూ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. ప్రస్తుత తరుణంలో మరి పత్తిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మరి ఇంకా ప్రస్తుతం మనకి రసం పీల్చే పురుగుల్లో మరి పేనుబంక కనబడుతుంది, అలాగే తామర పురుగు కనబడుతుంది, కొన్ని చోట్ల మనకి ఈ పచ్చదోమ అలాగే ఈ తెల్లదోమ కూడా కనబడుతుంది. కాబట్టి మనం ప్రస్తుతం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా మరి రైతులు ఈ మనము మొదటి 60 రోజుల వరకు కూడా ఈ కాండానికి మోనోతోటి బొట్టు పెట్టే పద్ధతి మనం చెప్పడం జరిగింది. మరి 60 రోజుల తర్వాత ఉన్న మనం పత్తిలో చూసుకున్నట్టయితే మరి ప్రస్తుతం పేనుబంక కానీ ఈ పచ్చదోమ కానీ ఈ తామర పురుగు కానీ ఇవి ఉన్నట్టయితే ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులకు కానీ సస్యరక్షణ మందులు చాలామంది కలిపి వాడడం అనేది మనం గమనిస్తున్నాము. మరి దయచేసి
ఇది మనము వాడకూడదు. అంటే 2 రకాల మందులు కలిపి దాన్ని రసాయన మందులు పిచికారీ చేయడం అనేది చాలా వరకు మనకేంటంటే రోగ నిరోధి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మోనో మనం పిచికారీ చేసామంటే తర్వాత ఒక 4 రోజుల వరకు కూడా దయచేసి మోనోను మళ్ళీ పిచికారీ చేయొద్దు. ఇది మనము రసం పీల్చే పురుగుకు సంబంధించి మందు కొట్టేటప్పుడు మాత్రం మార్చి పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా అరికట్టుకునే అవకాశం ఉంది. అలాగే మరి ప్రస్తుతం ఉన్న బెట్ట పరిస్థితుల్లో మరి మనకి ఈ వర్షాలు లేకపోవడం వల్ల ఈ మొక్కలు కూడా మరి ఎండిపోవడం అనేది గమనిస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం మరి పురుగు ఉన్నప్పుడు మనము ఈ రసం పీల్చే పురుగు మందుతో పాటు మనకి ఈ 19 అంటే పాలిఫీడు లేదా మల్టీకే అంటే 13-045 ఇవి మనము కలిపి అంటే లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఆ బెట్ట పరిస్థితుల నుండి మొక్కను కాపాడుకునే అవకాశం ఉంది. అలాగే అక్కడ ఉన్న రసం పీల్చే పురుగును కూడా మనం అరికట్టుకునే అవకాశం ఉంది. అలాగే మనకి చాలామంది రైతులు తెల్లదోమకు గాను చాలామంది ఈ విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. దయచేసి రసాయన మందులు కాకుండా మనకి ఒకవేళ రసాయన మందులు బాగా తెల్లదోమ ఉన్నట్టయితే ఈ ట్రైజోఫాస్ కానీ లేకపోతే ఎసిఫేట్ కానీ మనము ఆ రసాయన మందుతో పాటు వేప కషాయం కానీ వేప నూనె కానీ మనం కలుపుకొని ఈ సాయంత్రం పూట మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ తెల్లదోమను కూడా అరికట్టుకునే అవకాశం ఉంది. అలాగే తెల్లదోమకు ఈ మనకు పసుపు పచ్చని గమ్ము పూసిన కాగితాలు కానీ లేకపోతే మనకు మార్కెట్లో ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అని చెప్పి మనము ఈ దొరకడం జరుగుతున్నది. వీటిని కూడా మనము ఎకరానికి ఒక 10 చొప్పున పెట్టుకున్నట్లయితే దాదాపు ఈ రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా ఈ తెల్లదోమ అలాగే పేనుబంక ఇది కూడా అంటుకొని మనకు చాలా వరకు నివారణ అనేది మనం గమనించవచ్చు. అలాగే మరి ప్రస్తుతం ఈ పడిన అధిక వర్షాల వల్ల కూడా చాలా చోట్ల ఈ మొక్కలు గుంపులుగా అక్కడక్కడ మనము చనిపోవడం కూడా ప్రస్తుతం గమనిస్తున్నాం. కాబట్టి మరి దీనికి గాను రైతు సోదరులు ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు ఆగిన వెంటనే మనకు మొక్కలు ఎక్కడైతే చనిపోయినాయో అక్కడ చుట్టూ ఉన్న మొక్కలకు గాను మనకి బ్యావిస్టిన్ అంటే కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి లేదా ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి మనము ఏదైనా ఒక మందును ఈ నాజీలు ఊడదీసి మనము కింద మంచి మొక్క మొదలంతా కూడా తడిసేటట్టు మనం పోసుకున్నట్టయితే ఇది చాలా వరకు నివారించుకోవచ్చు. అలాగే మనకి ఇంకా దాని ఉధృతి బాగా ఉన్నట్టయితే ఈ పాలీక్యూర్ అనేది 2.5 ml దాన్ని కూడా మనము మొక్క మొదల దగ్గర పోసుకొని మనము ఈ గుంపులుగా చనిపోవడం అనేది మనం అరికట్టుకునే అవకాశం ఉంది. అలాగే అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు చెరువుల కింద భూగర్భ జలాలను పంట కీలక దశలో వినియోగించుకోవడం వలన అధిక దిగుబడులు పొందవచ్చు. చెరువుల కింద భూగర్భ జలాల వినియోగం ఇప్పుడు చూద్దాం. చెరువు నిండినప్పుడు చెరువుల కింద భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడం వలన భూగర్భ జల సాంద్రత, ఎంత లోతులో నీరు లభ్యమవుతుందో తెలుసుకొని నీటి లభ్యత ఆధారంగా ఏ పంటలు వేసుకోవాలో ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా చెరువుల కింద ఉన్న బోర్లు లేదా బావులలో నీటి యొక్క సాంద్రత, లోతు తెలుసుకోవడానికి ఆధునిక యంత్ర పరికరాన్ని ఉపయోగించి నీటి లభ్యతను మనం తెలుసుకోవడం వలన రబీలో ఏ పంట సాగు చేసుకోగలమో ముందుగానే తెలుసుకోవచ్చు. దీనివల్ల రైతులు అధిక విస్తీర్ణంలో కాకుండా అవసరం మేరకు సాగు చేయడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించుకోవచ్చు. చెరువుల క్రింద భూగర్భ జలాలను ముఖ్యంగా పంట కీలక దశలో ఇవ్వడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. చెరువుల కింద భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నప్పుడే అక్కడ లభించే గడ్డి పశువులకు మంచి మేతగా లభిస్తుంది. ఈ నేపథ్యంలో చెరువుల క్రింద భూగర్భ జలాల వినియోగం గురించి శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం.
మేము ఈ ప్రాజెక్ట్ తయారు చేస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే ఎప్పుడెప్పుడైతే చెరువులకి నీళ్ళు వస్తాయో వాటి ప్రభావము భూగర్భ జలాల మీద చాలా పాజిటివ్గా పడుతుంది. అంటే చెరువులోకి నీళ్ళు వచ్చినప్పుడు దాని కింద ఆయకట్లో ఉన్న బోర్లలో రీఛార్జ్ అయ్యి దాని పరిమాణం జల పరిమాణం పెరిగి ఆ బోర్లన్నీ ఎక్కువ పంటలను ఇచ్చే పరిస్థితి ఉన్నది. అదే చెరువులో నీళ్లు లేనప్పుడు వేరే వాళ్ళకైతే ఎటువంటి నీళ్లు ఉండవు, సాగునీరు ఉండదు. కానీ బోర్వెల్స్ మటుకు కొంచెం తక్కువ ఎక్కువ వాళ్ళ చెరువు కింద ఉన్న ఆయకట్లో బోర్వెల్స్ ద్వారా పంట పండించుకునే పరిస్థితి ఉంది. దీంతో ఏం తేలిందంటే ఎక్కడెక్కడైతే చెరువుల కింద బోర్స్ ఉన్నాయో వాటికి చెరువు నీటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. చెరువులో నీరు వచ్చి చేరినప్పుడు బోర్లలో నీళ్లు పెరుగుతాయి అన్న ఒక ఫ్యాక్ట్ని మేము ఎస్టాబ్లిష్ చేసినాము. అటువంటిప్పుడు మేము ఇంకొకటి ఆలోచించేది ఏంటంటే ఒకవేళ భూగర్భ జలము అన్నదాన్ని యాజమాన్యం చెయ్యకపోతే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చెరువును పునరుద్ధరణ చేసినప్పటికీ మళ్ళీ చెరువులో ఉన్న నీరు భూగర్భ జలంగా మారి ప్రజలు అంటే ఆయకట్టులో ఉన్న రైతులు, ఆయకట్టు బయట ఉన్న కొందరు రైతులు కూడా వాళ్ళ భూముల బోర్లలో పెరిగిన నీటిని వాడుకుంటూ ఉంటే చెరువులో ఉన్న నీరు తగ్గిపోయే అవకాశం ఉంది. పునరుద్ధరణ చేసినప్పటికీ ఆయకట్లో అందరికీ మళ్ళీ నీరు అందదు అన్న భావనతో భూగర్భ జల యాజమాన్యం చాలా అత్యవసరము అన్నది గుర్తించి అటువంటి చెరువులను మళ్ళీ కొన్నిటిని ఎంపిక చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్గా మన జిల్లాలో 46 చెరువులలో భాగస్వామ్య భూగర్భ జల యాజమాన్యం అనే ఒక సబ్ కాంపనెంట్ను మనం అందులో టేకప్ చేస్తున్నాము. దాని భాగంగా చెరువులో నీరు ఎప్పుడైతే చేరుతుందో అలుగు పారి కిందికి పోతుందో అటువంటి సమయంలో ఏ బోర్లలో నీళ్లు పెరుగుతున్నాయి అన్నది ప్రజల భాగస్వామ్యం ద్వారా గుర్తించి ఒక చెరువు ప్రభావిత ప్రాంతము అన్నదాన్ని నిర్ధారించి అందులో ఉన్న భూగర్భ జల వినియోగదారులందరినీ ఒక చోటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక అవగాహన కలిగించి ఈ చెరువు ఆయకట్టు ప్రాంతము బయట కూడా ఈ చెరువు వల్ల మీ భూగర్భ జలాలు పెరుగుతున్నాయి కాబట్టి వీటిని మీరు మీ కొరకు చెరువు కొరకు కూడా యాజమాన్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అన్న ఒక అవగాహన కలిగించి అందులో ఒక 5 భూగర్భ జల వినియోగదారులని ఎంపిక చేసి వాళ్ళ సొంతవిగా వేసుకున్న బోర్ల మీద కొన్ని పరికరాలను అమర్చి వాళ్లకు శిక్షణ ఇచ్చి నీటి మట్టాలు భూగర్భ జల పరిమాణము అదే ఊర్లో ఒక వర్షపాత నమోదు కేంద్రము అన్నది ఒకటి స్థాపించి వీళ్ళందరికీ ఆ రీడింగ్స్ ఎలా కొలవాలి అన్నది ట్రైనింగ్స్ ఇచ్చి మా ప్రాజెక్టులో ఎంపికైన నియమితులైన ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్ అంటే ఈ చెరువులో సాంబశివుడు అనే ఒక ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్ వారు ఈ గ్రాస్ రూట్ లెవెల్లో ఈ భూగర్భ జల వినియోగదారులతో కలిసి పనిచేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రతి 15 రోజులకు ఒకసారి స్వచ్ఛందంగా ఆ రైతులు తమ బోర్ నుండి కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వబడిన ఒక బుక్లో నమోదు చేసి ప్రజలందరికీ తెలిసే విధంగా గ్రామ పంచాయతీలో ఒక డిస్ప్లే బోర్డును మేము అమర్చినాము. దాంట్లో రాసుకుంటూ ప్రజలందరికీ ఈ ప్రభావిత ప్రాంతంలో ఇంత వర్షం పడింది, దీనివల్ల ఇంత భూగర్భజలం నమోదైంది, పెరిగింది, ఇంత మనం ఆల్రెడీ వాడుకున్నాము, రబీ అనే పంటకి ఇన్ని నీళ్ళు అవసరం ఉన్నది మీరు వేసుకోబోయే పంటకి, అటువంటిది సరిపోదు లేదా సరిపోతుంది అన్నది వాళ్ళ ద్వారానే చెప్పించే ఒక ప్రక్రియని 4 సంవత్సరాల నుంచి ఈ అప్పిరెడ్డిపల్లి అనే గ్రామము అలాగే ఇంకో 45 గ్రామాల్లో మేము టేకప్ చేస్తున్నాము. పరిమళాల గుబాళింపులో మధురాతి మధుర రుచులలో ప్రగతి పథపు తంత్రుల్లో విరిసే చిరునవ్వుల్లో పచ్చ పచ్చని మొక్కల్లో పెద్ద పెద్ద ఆంగళ్లలో తుమ్మెదల ఝంకారంలో సంతోషాల రాకలో ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక నీ చిరునవ్వు. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను.
రాజలింగం, ఓ రాజలింగం. ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్ కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను, ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు, దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. రైతు నేస్తంపై మీ సలహాలు సూచనలు అందించాల్సిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500001.